ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. ఈ 2025వ సంవత్సరం ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ పరిస్థితులు? వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది? ఇవన్నీ విషయాలు చెప్పడానికి గురువుగారు తయారుగా ఉన్నారు. మీరు కూడా సిద్ధమైపోండి. గురుగారు, ధనుసు రాశి సంబంధించి చాలా శుభకరమైనటువంటి విషయం ఏంటంటే ధైర్యంతో ముందడుగు వేస్తారు ఈ సంవత్సరం. అంటే ఎంతో కాలంగా కొన్ని సందర్భాల్లో కొంచెం ధైర్యం తక్కువగా ఉండి వద్దులే ఏదైనా ఇబ్బంది వస్తేమో అని బాధపడుతూ ఉంటారు చాలా విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు అన్నీ కూడా. కానీ ఈ సంవత్సరం ఏదైతే అదైందిలే అని చెప్పి ఒక ముందడుగు వేయడం, తద్వారా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలని పొందుతారు. అద్భుతాలు కూడా సృష్టిస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళు. అయితే మార్చి ఏప్రిల్ వరకు కూడా సాధారణ జాతకము, సాధారణ గోచారము, సాధారణ స్థితిలోనే ఉంటారు. ఏదైతే మే నుంచి ప్రారంభమయ్యేటువంటి సమయం ఉందో ఇక్కడి నుంచి వాళ్ళది ముందొక లెక్క తర్వాత ఒక లెక్కలాగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి పురోగతి, సమస్యలన్నీ తొలగిపోతాయి, రుణ బాధలు తీరుతాయి, చేతికి కావలసినటువంటి ధనం లభిస్తుంది. అయితే ధన నష్టం కూడా కనపడుతుంది. అంటే ఇన్నాళ్ళు కొంత ధైర్యం లేదు, ఇప్పుడు ధైర్యంగా ముందడుగేస్తారు కదా, కొంచెం ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క ధనానికి సంబంధించిన విషయాల్లో ఒక ముందడుగు వేసేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయండి. లేకుంటే కనుక ఇబ్బందులు పాడవటానికి అవకాశం ఉంది. ఇంకో నెగిటివ్ ఏంటంటే అనారోగ్యం కూడా తొంగి చూస్తుంది. ఉదర సంబంధం, గొంతు సంబంధించినటువంటి వ్యాధులు, తలకు సంబంధించిన వ్యాధులు ఏది అక్టోబర్ దాకా ఇవుంటే ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత ఛాతీకి సంబంధించినటువంటి అంటే ఊపిరితిత్తులు, హృదయ సంబంధించినటువంటి హార్ట్ అటాక్లకు సంబంధించినటువంటి రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మీరు మానసికంగా ధైర్యంగా ఉంటారో ఇవన్నీ కూడా పక్కకు తొలగిపోతాయి. అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి నిరుద్యోగులకు చాలా అవకాశాలు వస్తాయి. అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి, మీకు ఎదురొస్తాయి, మిమ్మల్ని కావాలని వస్తాయి. వాటిని ఉపయోగించుకొని మంచి ఉద్యోగాల్లో మీరు స్థిరపడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి, మంచి ప్రమోషన్లు, స్థానచలనం కూడా వీరు కోరుకునే దగ్గరికి స్థానచలనాలు, ఇంక్రిమెంట్లు, అధికారుల నుంచి ప్రశంసలు ఇవన్నీ కూడా లభిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు వచ్చేసరికి వీళ్ళకి ర్యాంకింగులు రావడం, అలాగే ఇంక్రిమెంట్లు పెరగడం, శాలరీ పెరగడం, జీతాలు, వేతనాలు బాగా పెరగడం ఇవన్నీ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఉద్యోగస్తులందరికీ కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది. మెయిన్ తర్వాత అన్ని రకాల విషయాల్లో కూడా ఆర్థిక పురోగతి, వారి యొక్క వృత్తిలో కూడా మంచి నైపుణ్యాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు సంబంధించి చక్కగా పెట్టుబడులు పెట్టుకోండి, కావలసినటువంటి వ్యాపారాలు చేయవచ్చు. చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పారిశ్రామిక రంగం వారికి కూడా అందరికీ కూడా పురోగతి చాలా బాగుంటుంది. అభ్యున్నతి దిశగా ముందడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే లాటరీ కానివ్వండి, జూదం కానివ్వండి, జాక్పాట్లు కానివ్వండి, ఒకటేస్తే రెండు వస్తాయి అనేటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ కూడా చివరికి మీ స్థిరాస్తుల్ని కూడా కరిగించేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అయాచిత అనాలోచిత ద్రవ్యానికి తలకాయ ఉంచొద్దు. కష్టపడ్డ డబ్బుకే మీరు ప్రాధాన్యం ఇవ్వండి. ఈజీగా వస్తుందనుకుంటే మాత్రం మీరు పూర్వకాలంలో సంపాదించుకున్నటువంటి స్థిరాస్తులు కూడా కరిగిపోతాయి. అలాగే ఈ సంవత్సరం గృహానికి సంబంధించిన నిర్ణయాలు కొంతమంది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవి అంతగా కలిసి రాకపోవచ్చు. ఒకవేళ గృహానికి సంబంధించి కానివ్వండి, స్థలానికి సంబంధించి కొనుగోలు అమ్మకాలు ఏదన్నా చేసినట్లయితే 1-2 సార్లు ఆ పత్రాలని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకు అంటే కోర్టు వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి, కోర్టు చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు
పత్రాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయండి. కంగారు పడి తక్కువ రేటుకు వచ్చిందని పరిగెట్టద్దు. ఇదొకటి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఈ విషయంలో. ఇంకా స్త్రీలకు సంబంధించి అన్ని రకాల పురోగతి బాగుంది. ఎందుకో ఈ సంవత్సరం మేషరాశి నుంచి ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి రాశికి కూడా అన్ని రాశులకి స్త్రీలకు బాగుంది, ఏదో 1-2 రాశులు తప్ప. ఈ రాశి వారికి, ధనుస్సు రాశి వారికి విపరీతమైనటువంటి భాగ్యము సౌభాగ్యము లభిస్తుంది. అంటే వివాహాలు కాని వారందరికీ కూడా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి. అలాగే భాగ్యస్థానం, మంచి భర్త లభించడం, మంచి ఆదరణ లభించడం జరుగుతుంది. అయితే కొంత కుటుంబ సభ్యుల్లో తోబుట్టువులతో కొన్ని విభేదాలు రావడానికి అవకాశం ఉంది, అన్నదమ్ములు అక్క చెల్లెలతో. అయితే కుటుంబం కంటే కూడా స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారేమో అని కనపడుతుంది జాతకంలో. సాధ్యమైనంత వరకు ఇంపార్టెన్సే ఎవరికైనా ఇవ్వాలి, కానీ కుటుంబాన్ని వదిలిపెట్టి అచ్చంగా స్నేహానికే విలువ ఇవ్వడం అంత సమంజసం కాదు. తద్వారా కొన్ని ధన నష్టాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులకి ధనం వెచ్చిస్తారు, కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అలాగే శుభకార్యాలు చేస్తారు, అధిక ధన వ్యయం కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఈ సంవత్సరం అంతా ధనుస్సు రాశి వారికి సమానమైనటువంటి అవకాశాలు, విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా ఉన్నట్లయితే మే తర్వాత మంచి మంచి అవకాశాలు ఎదురు వస్తాయి. మనకి అవకాశాలు మనం ఉపయోగించుకుంటాం. తద్వారా మంచి యోగాన్ని కూడా పొందడానికి ఎక్కువ మనకి ప్రాధాన్యత ఉంది. అయితే జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలు అనారోగ్యం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి శీతాకాల సమయంలో కొంచెం ఈ యొక్క ఛాతీ సంబంధించినటువంటి వ్యాధి చెప్పాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బందులు జరగకపోవచ్చు అని ఇక్కడ అభిప్రాయం. ఇక ఓవరాల్గా చూసుకుంటే సినీ రంగము, కళారంగము, అలాగే రాజకీయ రంగం సొంతంగా చేసేవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1-2 సార్లు పునరాలోచించుకొని ఒక పని చేసే ముందు శ్రద్ధ వహించండి. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు ధనంతో పని, ధన నష్టం కనబడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ధన నష్టం జరగకుండా ఉండదు. అలాగే సినీ రంగంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, కళారంగంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో పెడతారు. కాబట్టి దాని ద్వారా కూడా కొంత అవరోధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినీ కళారంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అద్భుతమైనటువంటి వ్యాపారస్తులు ఎవరు అంటే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళలో కెమికల్, మెడికల్ ఈ 2 రంగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కెమికల్కి సంబంధించినటువంటి రసాయనాలకు సంబంధించినటువంటి రంగంలో ఉన్నవాళ్ళు 10 రెట్లు సంపాదిస్తారు, మంచి ఆర్థిక పురోగతి. అలాగే మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు అన్ని రకాలు కూడా హాస్పిటల్స్ కానివ్వండి, క్లినిక్లు కానివ్వండి, అలాగే మెడికల్ షాపులు కానివ్వండి, అలాగే ఫార్మసీలు కానివ్వండి, అన్నీ కూడా ఫార్మా సంబంధించినటువంటి కంపెనీలు అన్నీ కూడా ఆర్థిక పురోగతి 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి చాలా అవకాశం ఉంటే అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టడం, అటువంటి వాటిలో షేర్లు కొనటం, అటువంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేయడం వల్ల మీకు ఆర్థికంగా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ధనుసు రాశి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా దక్షిణామూర్తిని, లలితాదేవిని ఈ ఇద్దరిని పూజించాలి. లలితా అమ్మవారి ఆరాధన తప్పనిసరి. లలితా నామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, లలితా అమ్మవారి దేవాలయ సందర్శనం, లలితా నామాలు పఠించడం, ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని ఎక్కువగా ధ్యానం చేయటం. అలాగే దక్షిణామూర్తి, ధనదక్షిణామూర్తి అని ఉండడం. మేధా దక్షిణామూర్తి, ధనదక్షిణామూర్తి. విద్యార్థులు, విద్యవాళ్ళు, ఉద్యోగస్తులంతా మేధా దక్షిణామూర్తి. మిగిలిన వ్యాపారస్తులు, వ్యాపారంలో ఆర్థిక పురోగతి కావాల్సిన వాళ్ళంతా కూడా ధనదక్షిణామూర్తి సంబంధించినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు పఠించడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి చాలా సంతోషంగా ఈ సంవత్సరాన్ని గడపవచ్చు. శుభం భూయాత్. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సో చూసిండ్రు కదా ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ విషయాలు చాలా డీటెయిల్గా చెప్పారు. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురుగారికి అపాయింట్మెంట్కి సంబంధించిన ఏదైతే నెంబర్ ఉంటుందో అది కింద స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవచ్చు, డీటెయిల్గా తెలుసుకోవచ్చు, ఇంకా మీ పరిస్థితులు ఏమైనా ఉంటే వివరించుకోవచ్చు. చూస్తూనే ఉండండి సువంటి.